అందరి దృష్టి ఆకర్షించిన నిజామాబాద్లో పోలింగ్ ప్రసారాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చారిత్రక నిజామాబాద్ లోక్సభ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో నిజామాబాద్ పోలింగ్ సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మాక్ పోలింగ్ అనేది కొనసాగుతుంది. చాలా చోట్ల ఇప్పటివరకే పూర్తిగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అవి కొనసాగుతున్నాయి. మరొక 8 గంటలకు నిజామాబాద్లో పోలింగ్ అనేది ప్రారంభం కానుంది. దాదాపు నిజామాబాద్ సంబంధించి 15.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో చాలామంది ఈరోజు ఓటాకు వినియోగించుకోనున్నారు. వాళ్ళందరూ కూడా ఓటింగ్ సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా చూసినట్లయితే నిజామాబాద్ లోక్సభకు 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పసుపు ఎర్రజొన్న పంటకు మద్దతు ధరలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతులు ఏకపక్షంగా నామినేషన్లు వేయడంతో వారంతా దాదాపు 178 మంది ఇందులో రైతులు ఉండగా మిగిలిన వారంతా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులున్నారు. దీంతో నిజామాబాద్లో ఎన్నిక అనేది ఎన్నికల సంఘం సవాల్గా తీసుకొని ఎన్నిక నిర్వహిస్తోందని చెప్పాలి. ప్రధానంగా ఇప్పటి వరకు ఏ ఎన్నికలో అయినా కూడా ఈవీఎంలు M2 రకం ఈవీఎంలు ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా తొలిసారిగా నిజామాబాద్లో మాత్రమే M3 రకం ఈవీఎంలను ఉపయోగించి ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఈవీఎం యూనిట్లో 12 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎల్ ఆకారంలో ఈ యూనిట్లను అమర్చారు. దానిలో అభ్యర్థులకు సంబంధించి ఫోటోతో పాటు ఫోటో, పేరు, అదేవిధంగా వారి పేరు 3 భాషల్లో ఉంటుంది. వారి గుర్తు కేటాయించారు. ఆ గుర్తులకు సంబంధించి కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఈ అభ్యర్థుల జాబితాను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 6 గంటల నుంచే చాలా చోట్ల మాక్ పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇది పూర్తి కావచ్చింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమైనటువంటి పోలింగ్ అనేది ప్రారంభం కానుంది. ఉదయం 6 నుంచి 8 వరకు మాక్ పోలింగ్ జరగగా అన్ని చోట్ల కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తలేదు. 8 గంటలకు పోలింగ్ అనేది ప్రారంభం కానుంది. అయితే నిజామాబాద్ లోక్సభకు సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దీంట్లో నిజామాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండగా జగిత్యాల జిల్లా నుంచి 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. వీటన్ని మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలిపి 15.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మనం చూసినట్లయితే దాదాపు 8,15,000 మంది మహిళలు ఉండగా 7,37,000 మంది పురుషులు ఉన్నారు. వీరు కాకుండా ఎన్ఆర్ఐ ఓటర్లు కూడా ఈసారి జాబితాలో వాళ్ళకు స్థానం దక్కింది. ఎన్ఆర్ఐ ఓటర్లు 105 మంది ఉన్నారు. అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా 29 మంది ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే 15.5 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటుకు వినియోగించుకొని ఉన్నారు. 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,000 మంది సిబ్బంది ఈ పోలింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా బందోబస్తు దృష్ట్యా కూడా 4,000 మందితో ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి అభ్యర్థులు పెరిగిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో పనిచేసినటువంటి సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. ఎప్పుడైనా కూడా 1+3 సిబ్బందిని ఉపయోగించేవారు. ఈసారి 1+5 సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎక్కువ ఉంటే కూడా 1+6 కూడా ఉపయోగిస్తున్నారు. తద్వారా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పోలింగ్ అనేది జరిగేని చూస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ప్రధానంగా అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల మీద ప్రధానంగా దృష్టి ఉంది. ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాతో పోలింగ్ కేంద్రం లోపల బయట పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే నిజామాబాద్ లోక్సభకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక హెలికాప్టర్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే వీటిని వాడేందుకు చూస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే నిజామాబాద్ లోక్సభకు M3 రకం ఈవీఎంలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో దాదాపు 26,000 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. అదేవిధంగా వీటికి 2,600 వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు. ఓటు వేసిన తర్వాత ఓటు తాము ఎవరికి వేశామో చూసుకునేందుకు వీలుగా ఈ వీవీప్యాట్లను ఉపయోగిస్తున్నారు. దీన్ని కూడా 2,600 వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. అదేవిధంగా కంట్రోల్ యూనిట్లను కూడా 2,240 కంట్రోల్ యూనిట్లను వాడుతున్నారు. అంటే 12 బ్యాలెట్ యూనిట్లను ఉన్న నేపథ్యంలో ఆ కంట్రోల్ యూనిట్లో అనుమతిస్తేనే ఎవరైనా కూడా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలింగ్ కేంద్రం లోపల ఈ ఓటు ఈవీఎంలు ఉన్న చోట, బ్యాలెట్ యూనిట్లు ఉన్న చోట వెళ్ళి ఓటు వేయాలి అని అంటే ఈ కంట్రోల్ యూనిట్లు అనుమతిస్తేనే అక్కడ ఓటర్ అని తన ఓటుకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏర్పాటు చేశారు. 8 గంటల నుంచి నిజామాబాద్ లోక్సభ పరిధిలో ప్రారంభంగా అటు మరోవైపు చైరాబాద్
నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వాటి పరిధిలో కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 4 కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జూకల్ ఈ 4 నియోజకవర్గాలు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో 1000కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 8 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరు కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ కూడా సిబ్బందిని అక్కడ నిజామాబాద్తో పోలిస్తే అక్కడ నార్మల్ సమయంలోనే పోలింగ్ అనేది సాగుతుంది. అక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఈ విధంగా 2 జిల్లాల పరిధిలో కూడా పోలింగ్ అనేది సన్నద్ధమైంది. అందరూ కూడా నిజామాబాద్ లోక్సభకు సంబంధించి మరికొద్దిసేపట్లో పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇది ఒక చారిత్రక ఘట్టంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని వేల బ్యాలెట్ యూనిట్లను ఎక్కడ కూడా వాడలేదని ఇది ఒక రికార్డుగా ఉండబోతుందని చెప్తున్న నేపథ్యంలో ఎన్నిక పూర్తయిన తర్వాత ఈ రికార్డు అనేది నిజామాబాద్కు లభించే అవకాశం ఉంది. ఇది మొత్తంగా నిజామాబాద్ లోక్సభకు సంబంధించి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.